లైఫ్ని ఎంత ఇంపాక్ట్ చేస్తాము అనేసి ఈ సినిమాలో మేము చూసాం సార్. సో మన జర్నీలో అంటే మన లైఫ్లో కూడా మనం పర్సనల్గా చేసిన జర్నీస్ మిమ్మల్ని ఏమన్నా ఇంపాక్ట్ చేసినాయా అనేసి ఇప్పుడు కాసేపు మాట్లాడుకుందాము. ఫస్ట్ ఐ విల్ టాక్ టు అనూప్ రూబెన్స్ గారు. హాయ్ సార్, మీరు ఎప్పుడు మాట్లాడడానికి మ్యూజిక్ అద్భుతంగా ఇస్తారు, మాట్లాడడం మాత్రం అలా స్టేజ్ ఓకే హలో ఆల్ ది బెస్ట్ అనుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ ఇప్పుడు మీ జర్నీ అంటే మీరు జర్నీలో కలిసిన మనుషులు కానీ మిమ్మల్ని కలిసిన మనుషులు కానీ మీ లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేశారు అనేది మాకు ఏమన్నా షేర్ చేస్తారా ఎవరైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈరోజు సీతాపయనం టీంతో ఇక్కడ కూర్చొని థ్యాంక్స్ చెప్పడానికి, మళ్ళీ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడ మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఈ సినిమా ఇట్స్ ఆల్ అబౌట్ గ్రాటిట్యూడ్. సో నా గ్రాటిట్యూడ్ కన్నా, నేను నా జర్నీ కన్నా సినిమా, నా సీతాపయనం నాకు ఒక మంచి జర్నీ యాక్చువల్లీ. సో అందరు కూడా ఈ సినిమాని ఆదరిస్తున్నారు, ఇంకా కూడా చూడని వాళ్ళు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎమోషన్స్. సో ప్లీజ్ టు వాచ్ సీతాపయనం. థ్యాంక్ యూ సార్. ఇది ఓకే సార్, ఇది మళ్ళీ మనం స్టేజ్ మీద మాట్లాడదాం పిలిచినప్పుడు. మాకు మీ పర్సనల్ జర్నీ గురించి తెలుసుకోవాలని అనిపిస్తోంది. మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు సార్ ఇవాళ. ఏదన్నా జర్నీ లైక్ వెన్ యు ఆర్ ట్రావెలింగ్, ఎవరైనా కలిసిన వ్యక్తి మీ జర్నీని యూనో అలా మలుపు తిప్పిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? కాదు, జర్నీ అంటే చాలా పెద్దది. ఇక్కడ మనకి ఫస్ట్ మనం డెఫినెట్గా కూర్చొని మీరు ఇంటర్వ్యూ చేయండి, నేను చెప్తాను. బట్ ఇప్పుడు మటుకు నాకు సీతాపయనం, ద పయనం అంటే ద జర్నీ విత్ అర్జున్ సార్ నాకు చాలా అంటే బికాస్ నా లైఫ్లో ఈ జర్నీలో, నా మ్యూజికల్ జర్నీలో చాలా ఇంపాక్ట్. ఈ 1 year ఏదైతే నేను జర్నీ చేశానో అర్జున్ సార్తోని, ఐ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ జర్నీ విత్ హిమ్. చాలా నేర్చుకున్నాను, చాలా విషయాలు నేర్చుకున్నాను లైఫ్లో, లైక్ పంచువాలిటీ, ద ఫిట్నెస్ వైజ్ అపార్ట్ ఫ్రమ్ ద మూవీస్. సో ఇట్స్ అ వెరీ గుడ్ జర్నీ ఫర్ మీ. అండ్ ఆల్సో ఐశ్వర్య అండ్ నిరంజన్, వీళ్ళు కూడా ఆల్మోస్ట్ నాకు ఒక డైలీ కలిసి ఒక ఫ్యామిలీ లాగా వీఆర్ లైక్ బాండెడ్. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ ఫర్ మీ సీతాపయనం. నేను మీ నుంచి నేర్చుకున్నాను సార్, సిచ్యువేషన్ నుంచి ఎలా ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు అనేది మీరు చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిరంజన్ గారు, మీ లైఫ్ జర్నీ అంటే ఈ సినిమాతో జర్నీని షేర్ చేయండి. అలాగే మీ లైఫ్లో ఏమన్నా జర్నీ ఇంపాక్ట్ చేసిన జర్నీ ఏమన్నా ఉంటే షేర్ చేయండి. చాలా డీప్ క్వశ్చన్ అడిగారు మీరు. టైం పెడుతుంది అది. నేను జస్ట్ జనరలీ స్పీకింగ్ సీతాపయనం జర్నీ గురించి నేను చెప్తా. డెఫినెట్లీ ఫస్ట్ అర్జున్ సార్ నా మీట్ అవడం, తర్వాత షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు, దెన్ ఐ మెట్ ఐశ్వర్య గారు, దెన్ అనూప్ గారు. సో ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది మన టీం. సో ఒక మంచి ఫ్యామిలీ సినిమా చేసాం మేమందరు కలిసి. సో దట్ జర్నీ కంప్లీట్లీ ఫర్ 1.5 years వాట్ వీ షాట్ వాజ్ బ్యూటిఫుల్. పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా చెప్తున్నాను. సో అదైన తర్వాత సో ద సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ, ద పీపుల్ వీ మీట్, గ్రాటిట్యూడ్, లవ్. I have the same gratitude for all my team, the people I've met, అన్ని సెట్ బాయ్స్, లైట్ బాయ్స్ నుంచి మెయిన్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్స్, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ గారు, అందరితో ఒక మీటింగ్ ఉంటుంది కదా, అదే ఒక పెద్ద లైఫ్ జర్నీ నాకు. నేను చాలా ఐవ్ లెర్న్డ్ అ లాట్ ఇన్ దిస్ మూవీ. సో అంతే, ఒక బ్రీఫ్గా నేను ఈ మూవీ గురించి నేను చెప్తున్నాను. సో ఇంకా అది సో అంతే. మీరు ఐశ్వర్యతో అడగండి డీప్ క్వశ్చన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్ స్టేజ్ మీదకి వచ్చినందుకు. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు అందరికీ. సో ఈ సీతాపయనం మూవీలో నుంచి ఒక నాకు ఇష్టమైన, నా మనసుకు నచ్చిన సాంగ్ పయనమే అనే సాంగ్ 2 lines పాట. చిన్న
ఎన్నో ఎన్నెన్నో మలుపులు, ఎన్నో ఎన్నెన్నో మార్పులు, ఎన్నో ఎన్నెన్నో పిలుపులు, ఎన్నో ఎన్నెన్నో తలపులు, నవ్వులో చోట రాలే పువ్వులో చోట, జారే మనసే ఓ చోట, గుండె తడిసేనో చోట, ఎప్పుడు వస్తామో మళ్ళీ ఎన్నడు చూస్తామో, రెప్పల మాటున దాస్తామో, గుర్తుల్లాగా మోస్తామో. హేయా పయనమే సాగే ఈ పయనమే, చేరే తీరమే పయనమే పయనమే. హేయా పయనమే బాగుంది పయనమే, తాకే తీరమే పయనమే పయనమే. థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ గారి వాయిస్లో ఒక 2 లైన్స్ వినాలని ఉంది నాకు, ఎందుకంటే ఇప్పుడు అడగలేదు నేను, బట్ ఓన్లీ 2 లైన్స్ సారు వాయిస్లో వినాలని ఉంది. సో అంటే నన్ను ఎలాగైనా ఇన్సల్ట్ చేయాలని మనోడు డిసైడ్ అయిపోయాడు. నా వాయిస్ బాగలేదు అని చెప్పి ఎప్పుడు నేను అడుగుతుంటాను, నేను ఒకసారి పాడతాను. ఆ కోపం ఇక్కడ తీర్చుకుంటున్నాడు మనోడు. ఓకే, ఎనీవేస్, నమస్తే. అరే ఇన్ని వర్షాలు అయితే ఎన్ని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నువ్వు శృతి కదా నవ్వయ్యా. ఎన్నో ఎన్నెన్నో మలుపులు, ఎన్నో ఎన్నెన్నో మార్పులు, ఎన్నో ఎన్నెన్నో తలపులు, ఎన్నో ఎన్నెన్నో పిలుపులు, నవ్వులో చోట రాలే పువ్వులో చోట, జారే మనసే ఓ చోట, గుండె తడిసేనో చోట. నువ్వు పాడు, నేను లిప్పిస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి అండి, బికాజ్ చాలా మంచి జనాలకు రీచ్ అయ్యేలాగా ప్రమోట్ చేస్తున్నారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను, బట్ ఐ వాంట్ టు రియలీ సే థ్యాంక్స్ టు యూ, బికాస్ ఇంత మంచి సినిమా ఈ స్టోరీ చేయాలంటే గట్స్ అండి. ఇట్స్ నాట్ లైక్ అందరూ ఇప్పుడు కమర్షియల్ అంటే లైక్ ఈ ఒక ఫార్ములాస్ బట్టి ఒక కమర్షియల్, ఒక డ్యాన్స్, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఈ స్టోరీని టేకప్ చేసి ఇది జనాలకు ఒక మంచి సినిమా ఇవ్వాలనే ఆలోచన అర్జున్ సార్కి రావడం, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఈ జర్నీలో ప్రతి ఒక్క లైఫ్లో ఒక గ్రాటిట్యూడ్, ఒక థ్యాంక్ఫుల్ నేచర్ అనేది చాలా అవసరం అండి. మనము ఈ మధ్యలో కాలంలో ఈ ఫ్యామిలీ ఎమోషన్స్, ఎఫెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ అవుతున్నాయి. సో ఈ టైంలో ఈ యొక్క సినిమా అనేది ఫ్యామిలీతో చూడడం చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. సో చాలామంది చూసి ఎంతో గొప్పగా ఈ సినిమా గురించి చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎస్పెషలీ నా వర్క్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చాలా చాలా హార్ట్ టచింగ్గా ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. దానికి రీజన్ మా డైరెక్టర్ గారు టేకింగ్, అండ్ ఆల్సో దాంట్లో యాక్ట్ చేసిన హీరోయిన్ ఐశ్వర్య గారు అండ్ నిరంజన్ గారు, బికాజ్ వీళ్ళిద్దరూ లేకుండా ఈ సినిమా లేదండి. వీళ్ళిద్దరు ఈజ్ అ పర్ఫెక్ట్ పేర్ ఫర్ దిస్ ఫిలిం అండి. అండ్ నాకు ఎన్ని కాల్స్ వచ్చినా కూడా మ్యూజిక్ ఆబ్వియస్లీ నాకు కాల్ వస్తే మ్యూజిక్ గురించి మాట్లాడతారు. మ్యూజిక్ గురించి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మాట్లాడింది ఐశ్వర్య గురించి అండి. చాలా బాగా చేసింది అమ్మాయి, ఎంత ఎమోషనల్, అసలు ఎంతో ఎక్స్పీరియన్స్, ఎన్నో ఫిలిమ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండేలా చేసింది అని అంటున్నారు. కంగ్రాచులేషన్స్ ఐశ్వర్య,
you're getting like so much appreciations from the audience, and I'm really happy about that. And also Niranjan, చాలా వీళ్ళిద్దరు కూడా ఈ ఫిలింని చాలా క్యారీ చేశారు. అండ్ సాయి మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంత మంచి డైలాగ్స్ అందించారు. అండ్ ఈ సినిమా ఇంకా చాలా అంటే రీచ్ అవ్వాలండి, ఇది జనాలకు రీచ్ అవ్వాలి, బికాస్ ఇట్స్ మస్ట్ వాచ్ ఫిలిం అని నేను అనుకుంటున్నాను ఇన్ దీస్ రీసెంట్ టైమ్స్. సో ఎవరైతే చూడలేదో సినిమాని తప్పకుండా చూడండి. అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ దిస్ అండ్ యూ విల్ నాట్ రిగ్రెట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొత్త హీరోని ఇలా సపోర్ట్ చేయడానికి చాలా చాలా థ్యాంక్ యూ. నా క్యారెక్టర్ గురించి చాలామంది ఫోన్ చేస్తున్నారు, చాలామందికి చాలా నచ్చింది నా క్యారెక్టర్. అండ్ ఫస్ట్ టైం హీరోలాగా కాదు, చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళ హీరోలాగా మీరు పర్ఫామ్ చేశారంటున్నారు మీరందరూ. సో థ్యాంక్ యూ. మేము చాలా కష్టపడి ఈ సినిమా చేశాము. సో ఫస్ట్ సింగిల్స్ థియేటర్కి వచ్చి చూసిన తర్వాత మన ఫ్యామిలీ అందరినీ తీసుకుని వెళ్తున్నారు. సో ఇది ఒక ఫ్యామిలీ సినిమా. సో మీరందరూ ఫ్యామిలీ అన్నీ కలిసి థియేటర్కి వచ్చి మీరు సపోర్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ, చాలామందికి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ మన డైరెక్టర్కి థ్యాంక్ యూ చెప్పాలి, సార్ అర్జున్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ ప్రెజెంటింగ్ దిస్ మూవీ. ఇది సార్ చెప్పారు కదా, ఇది నార్మల్ మూవీ కాదు, చాలా ఎక్కువ వాల్యూస్ ఉంది, చాలా కనెక్టింగ్ సినిమా ఉంది ఇది. సో వితౌట్ ఫార్ములా ఒక సినిమా చేయడానికి చాలా ఛాలెంజింగ్. సో ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంది, ఫ్యామిలీకి అందరికి కనెక్ట్ అవ్వాలి. సో వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. చాలా ఎక్కువ వచ్చింది రెస్పాన్స్, ఓపెనింగ్ కూడా చాలా వచ్చింది. ఇక్కడ మాత్రం కాదు, అక్కడ కర్ణాటకలో కూడా కన్నడ వర్జన్స్ చాలామంది ఆదరిస్తున్నారు అక్కడ. సో మీరు అలాగే చాలా సపోర్ట్ ఉన్నారు. సో థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. అండ్ అనూప్ గారు, థ్యాంక్ యూ ఫర్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్. అన్ని లాంగ్వేజెస్లో సూపర్ హిట్ మీ సాంగ్స్. సో అండ్ ఐశ్వర్య గారు, థ్యాంక్ యూ. యూనో మంచి మన కాంబినేషన్స్ గురించి అందరూ చెప్తున్నారు, చాలా బాగా చేశారు, మీరు కొత్త వాళ్ళలాగే అనిపించలేదంటే చెప్తున్నారు. సో థ్యాంక్ యూ అండి, ఇలాగే సపోర్ట్ చేయండి. సో ఇది ఫస్ట్ సినిమా, ఇంకా స్టార్టింగ్, ఇంకా ఎక్కువ పని చేయాలి ఇక్కడ. సో ఎలా మీరు సపోర్ట్ ఉంటే మనం అందరూ ఇంకొక ప్రాజెక్ట్ మంచిగా చేద్దాం ఇది అయిన తర్వాత. సో థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. సో మా సీత గారు మాట్లాడితే వినాలని ఉంది. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి నా నమస్కారాలు. సీతా పయనం మనందరికీ చాలా చాలా స్పెషల్, ఒక ఎమోషన్ అని ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇప్పుడు మీరందరూ కలిసి అది ఇంకా స్పెషల్ చేసేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఈ ఫిలిం మీరు చూస్తే మీకు తెలుస్తుంది, కృతజ్ఞత చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫిలింలో. సో మనం అందరూ కలిసి మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాము ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. మీ రివ్యూస్, మీ సపోర్ట్, మీ మెసేజెస్, మీ డిఎమ్స్ అన్నీ నేను చూస్తున్నాను. అండ్ ఫస్ట్ ఫిలింకి ఇంత సపోర్ట్ నేను నిజంగా ఊహించలేదు. సో ఇట్స్ వెరీ 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 హార్ట్ వార్మింగ్. అండ్ ఎవరెవరు ఫిలిం చూసారో థ్యాంక్ యూ. ఎవరెవరు ఫిలిం ఇంకా చూడలేదో ఖచ్చితంగా చూడండి, ఫ్యామిలీతో చూడండి. అందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ అ మూవీ విత్ ఫ్యామిలీ వాల్యూస్. ఒక స్క్రీన్ ప్లే చేయడానికే ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఇంత ఒక స్క్రిప్ట్కి. సో ప్లీజ్ చూడండి. అండ్ అనూప్ సార్, యూ గివెన్ అస్ ద బెస్ట్ మ్యూజిక్. అండ్ మన పర్ఫార్మెన్సెస్కి చాలా హెల్ప్ అయింది, బికాజ్ మా నాన్నగారు డైరెక్టర్ గారు ఎప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తారు వైల్ వీ వర్ షూటింగ్, అండ్ దట్ వాజ్ అ బిగ్ స్ట్రెంగ్త్ ఫర్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ మై బిగ్గెస్ట్ థ్యాంక్స్ వచ్చి మా నాన్నగారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, బికాజ్ హీ బిలీవ్డ్ ఇన్ మీ. నా మీద ఒక నమ్మకం, నా టాలెంట్ మీద ఒక నమ్మకం, మోర్ దెన్ జస్ట్ ఒక డాటర్ లేకుండా హీ బిలీవ్డ్ ఇన్ మీ. సో ఐ హోప్ ఐ హ్యావ్ నాట్ లెట్ హిమ్ డౌన్. Thank you Arjun garu for such a beautiful opportunity, and my entire team, Niranjan garu chala supportive, and the entire cast and crew. So ఖచ్చితంగా film చూడండి and make it an even bigger success. Thank you. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అగైన్ మా టెక్నీషియన్, మా ఆర్టిస్ట్ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్. అండ్ నాగేంద్ర కుమార్ గారు ఎంత అనలైజ్ చేసి మీరు మాట్లాడారు,
థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. అనలైజ్ చేసి, లైఫ్ని అనలైజ్ చేసి 40 ఇయర్స్ మీరు ఈ ఒక ఇండస్ట్రీలో మీరు ఉన్నారని ప్రూవ్ చేశారు సార్. అనలైజింగ్ సార్, దట్ ఈస్ లైఫ్. ఎంత బాగా అనలైజ్ చేసి ఆర్టిస్టు కథని నీట్గా ఒక్కొక్కటి అలాగా పాట కింద అనలైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీకు. అండ్ ఈ కథ దిస్ ఇస్ అబౌట్ గ్రాటిట్యూడ్, మనం ఒక థ్యాంకింగ్ అనేది మెయిన్ ఇది. సో అందుకే ఈరోజు మీట్ అవ్వాలనుకుంది. సో ఫస్ట్ మన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. మనస్ఫూర్తిగా దీనికి ఇప్పుడు ఉంది కదా రేటింగ్స్ అని మనం ఏదో ఇచ్చి అందరూ మంచి రేటింగ్స్ ఇచ్చి బాగా రాశారు. ఎక్కడో అక్కడెక్కడ ఒక రేటింగ్ తగ్గుతుంది, వాళ్ళకు కూడా నా థ్యాంక్స్. సో ఫస్ట్ మనం ఏం చేసినా దీన్ని తీసుకెళ్ళి జనానికి అప్పగించేదే మన మీడియా మిత్రులు. దే ఆర్ లైక్ కెటలిటిక్ ఏజెంట్ అంటారు అలాగా. సో మై గ్రేటెస్ట్ థ్యాంక్స్ టు దెమ్ అండ్ పీపుల్ హూ హ్యావ్ సీన్ ద మూవీ. ఇప్పుడు నాగేంద్ర కుమార్ గారు చెప్పినట్టే చాలామంది, కొంతమందికి చెప్పటం తెలియదు సార్. కళ్ళ నీళ్లతో అలాగే చూస్తుంటారు. అరే ఇది దిస్ ఇస్ మై లైఫ్. ఫాదర్స్ దే ఆర్ థింకింగ్ ఇది నా కదా. అమ్మాయిలు అనుకుంటున్నారు, ఇక్కడ వీళ్ళు కూడా అన్నారు కదా ఇది నా స్టోరీ, మీరు అన్నారు కదా నా స్టోరీ. సో దిస్ వాజ్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. ఈ కథ రాసేటప్పుడు సార్ ఎప్పుడో ఒక్కసారి నేను 1 లైన్ అనుకున్నాను. ఈ కథ ఎలాగిది నాకు 1 లైన్ వచ్చింది, ఒక స్పార్క్ వచ్చిందంటే దానికి ఒక చిన్న ఇది ఉంది. ఒకరోజు అనుకున్నాను సార్, ఎక్కడో ఢిల్లీ నుంచి ఒక లారీ బయలుదేరుతుంది, తర్వాత హైదరాబాద్ నుంచి ఒక కారు ఒకటి బయలుదేరుతుంది. జర్నీ స్టార్ట్ అవుతుంది వాళ్ళది. అక్కడి నుంచి అతను ఇక్కడ రావాలి, ఇక్కడి నుంచి ఈయన అటేటో వెళ్ళాలి. ఎన్నో ప్లేసెస్లో ఆపుతాడు. అక్కడ కాఫీ తాగుతాడు. ఇంకొక చోట్ల నిద్ర వస్తుంది, ఈ లారీలో నిద్రపోతాడు. తర్వాత మళ్ళీ బండి తీస్తాడు. ద సేమ్ థింగ్ విత్ కార్. ఇతను కూడా పోతాడు, ఎక్కడో ఆపి వాడికి తెలిసిన ఫ్రెండ్స్తో హలో చెప్తాడు, కాసేపు కూర్చుంటారు, మళ్ళీ అగైన్ బయలుదేరుతుంది. ఇలాగ పోయి ఒక టర్నింగ్ పాయింట్లో గుద్దుకుంటారు సార్. యాక్సిడెంట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ యాక్సిడెంట్ అంటే కొంచెం ఒక 10 సెకండ్స్ వెనక ముందు అయినా యాక్సిడెంట్ జరిగేది కాదు ఇది. సో యాక్సిడెంట్ అనేది నెగిటివిటీ. దీన్ని పాజిటివ్గా మనం ఎలా చేద్దామో అనుకున్నప్పుడు వచ్చిందే ఈ కథ. సో ఐ వాంటెడ్ టు మేక్ దిస్ ఏ పాజిటివ్ థింగ్. ఇలా పాజిటివ్గా చేయాలంటే కథ ఏం చేయాలి అన్నప్పుడు అప్పుడు ఇది హీరోయిన్ కథనో హీరో కథనో అనే కాదు. దిస్ వాజ్ ఓన్లీ ది ఎక్స్ప్రెషన్ వాట్ కేమ్ ఇన్ టు మై మైండ్ ఒక 13 ఇయర్స్ ముందు. అండ్ దెన్ ఐ వాజ్ జస్ట్ వర్కింగ్ అన్నప్పుడు ఒక టైం వచ్చింది, ఐషుని సినిమాలో ఇంట్రొడ్యూస్ చేయాలి, తెలుగు సినిమా తెరకి ఇంట్రొడ్యూస్ చేయాలి అని. అప్పుడు ఇది చేస్తే బాగుంటుంది ఈ కథ అని చెప్పాను. అంటే నా డాటర్ కోసం నేను సినిమా తీస్తున్నాను కాబట్టి 2-3 కథలు చెప్పాను. ఆ తర్వాత ఉండు ఈ కథ విను, ఇది ఇంకా డెవలప్మెంట్ పెద్దగా లేదు, జస్ట్ పాయింట్ విని అరే బాగుంది, ఇది ఐడియా బాగుంది కదా అని. ఆ తర్వాత దీనికి స్క్రీన్ ప్లే చేయటం అనేది నాకు పెద్ద ఇది ఛాలెంజింగ్గా ఉండింది. ఎందుకంటే ఇంతే పాయింట్, ఒక యాక్సిడెంట్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత ఎ పర్సన్ బిలీవ్స్ ఓకే నన్ను కాపాడింది వీళ్ళు ఎవరో కాపాడి ఉంటారు, ఎవరని తెలియదు నాకు, నా ఒక జర్నీలో ఇంతమంది ఉన్నారు. సో వాళ్ళ వల్లే నేను బతుకున్నానని నా నమ్మకం అనుకొని అక్కడి నుంచి అగైన్ ద జర్నీ కమ్స్ బ్యాక్ రిటర్న్. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. ఎలా థ్యాంక్స్ చెప్పేది? ఓకే థ్యాంక్స్ చెప్తే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నప్పుడు నాకు ఛాలెంజ్ అనిపించింది. ఇందులో మనం ఏది మంచి విషయాలు ఎలాగ చెప్పాలి అనుకున్నప్పుడు ఈ కథ వచ్చింది సార్. అండ్ దెన్ ఇప్పుడు జనం చూసారు ఇది. అండ్ చాలా మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నారు.
లవ్ చేస్తున్నారు పిక్చరు, వాళ్ళది ఓన్ చేసుకుంటున్నారు. అండ్ నా ఫాదర్ వాజ్ అన్ యాక్టర్, శక్తి ప్రసాద్ అని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో. హీ హెస్ యాక్టెడ్ మోర్ దెన్ 220 ఫిల్మ్స్. సో అతనికి నేను సినిమా ఇండస్ట్రీ రావటమే ఇష్టం లేదు, బికాజ్ హీ వాంటెడ్ మీ టు బిక్ ఏ పోలీస్ ఆఫీసర్. సో అదొక ఇది. ఆయన ఒక మాట చెప్పేవారు నాకు, మనకి ఒక్కొక్క విషయం వచ్చి నెగిటివ్గా కనబడుతుంది లైఫ్లో, చూడ్డానికి నెగిటివ్గా ఉంటుంది, బట్ ఎక్కడో అందులో ఒక చిన్న పాజిటివిటీ ఉంటుంది. అది తర్వాతే తెలుస్తుంది మనకి, దట్ ఈజ్ జర్నీలో తెలుస్తుంది అని. ఆ ఒక పాయింటే నా క్యారెక్టర్ ఈ సినిమాలో. మా ఫాదర్ చెప్పారు. సో ఒక బ్యాడ్ ఎలిమెంట్ కూడా ఒక్కొక్కసారి ఆ పాజిటివిటీ అనే దాంట్లో ఒకడు చేంజ్ అవుతాడు అనేది పాయింట్ అక్కడ వచ్చింది. సో ద సేమ్ థింగ్ ఇంకొక యాంగిల్లో చూస్తే, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, హీరో ఆర్ హీరోయిన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, వాళ్ళకి చెడు జరిగింది ఒకటి, ఏదో ఒక. ఆ తర్వాత అయ్యో ఇది చెడు ఇది అనుకున్నప్పుడు చూస్తే ఎక్కడెక్కడో మంచి జరిగింది. సో ఈ చెడులు కూడా మంచి ఉందని రియలైజ్ చేసింది ఆ క్యారెక్టర్. అయ్యో వీళ్ళు రియలైజ్ చేశారు, చీచి నేను కూడా రియలైజ్ అవ్వాలి కదా అని మారింది నా క్యారెక్టర్. సో ఇది ప్రతి ఒక్కొక్క దీనికి కూడా, యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ వాజ్ ఎ లిటిల్ ఛాలెంజ్ ఫర్ మీ. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్. నో ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఆ క్యారెక్టర్ అలా ఉండాలి అని ఆలోచించి, లేదు ఇది మేల్ అయి ఉంటే బాగుంటుంది, ఫీమేల్ అయి ఉంటే బాగుంటుంది అని చాలా సర్కస్లు చేశాను ఇది. సో నవ్వు ఇప్పుడు జనం చూస్తున్నారు. అందుకే మీరు ఇంతకుముందు క్వశ్చన్స్ అడిగారు అందరినీ, ఈ జర్నీ గురించి మీరు అడిగారు. అలా చూస్తే లైఫ్ ఈజ్ ఎ జర్నీ. అది నేను సినిమా యాక్టర్ అవ్వాలనుకోలేదు, ఒక జర్నీ. ఏదో కరాటే గిరాటే నేర్చుకుని పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఒక జర్నీ స్టార్ట్ అయింది. మా ఫాదర్ ఎంతో చెప్పారు, కష్టపడైనా నీకు నేను డాక్టర్ సీట్ ఇప్పిస్తాను, డాక్టర్ అయిపోరా. లేదు నా నాన్న ఆ రోజు ఏడ్చాను, నాకు వద్దు డాక్టర్ వద్దు నాకు అని. సో అలా స్టార్ట్ అయింది జర్నీ. చూస్తే కరాటే గిరాటే నేర్చుకుంటూ నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతానను కళ నాకు. చూస్తే లాక్కొచ్చేసారు సినిమాకి, తోసేసారు నన్ను సినిమా ఇండస్ట్రీలో. యాక్టింగ్ తెలీదు, గంధమే తెలీదు యాక్టింగ్ ఏంటని. ఆ తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్స్ లైక్ కోటి రామకృష్ణ గారు వీళ్ళంతా వచ్చి, రారా నువ్వు రా, నేను చేసి నువ్వు చెయ్యి చాలు. వద్దు సార్ నేను చేయను, మా పిల్ల గోపాలుడు చేయను అన్నాను సార్. సో అలాగే స్టార్ట్ అయింది. చూస్తే హీరో అని చెప్పేశారు. ఆ తర్వాత ఒక 15-20 సినిమాలు యాక్టింగే రాదు, మాట్లాడితే షర్ట్ ఇప్పేసి బాడీ చూపించేసి ఫైటు. సో ఫైట్ బాగా చేస్తున్నాడు, బ్రూస్లీ ఇలా ఉన్నాడు, ఇదే సౌత్ ఇండియన్ బ్రూస్లీ అని చెప్పేశారు. అయ్యో అవునా అనిపించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోయింది, టోటల్ జీరో అయిపోయాను. అప్పుడు అనిపించింది, ఓ ఇదేంటి ఇది అని. అప్పుడు ఐ రియలైజ్, నో దిస్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్, ఇదే ఫుడ్ ఉన్నది, మరి ఏం చేయాలి, సర్వైవ్ చేయాలి. అప్పుడు ఐ స్టార్టెడ్ టేకింగ్ థింగ్స్ సీరియస్లీ. ఓ ఇదే యాక్టింగా, పెద్ద పెద్ద యాక్టర్స్ పెద్ద డైరెక్టర్ సినిమాలు చూడటం, యాక్ట్రెస్ సినిమాలు చూడటం, ఇలాగయ్యి కొంచెం ఓకేరా అనిపించేలాగా యాక్టింగ్ అని నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ జర్నీలో అలాగైపోయాను. అండ్ దెన్ తప్పనిసరిగా నేను డైరెక్ట్ చేయాల్సి వచ్చింది, ఎవరు లేదు నాకు, మరి నాకేం తెలుసు అన్నప్పుడు ఓకే టెక్నికల్ కొంచెం ఓరియంటెడ్, ఓకే ఎస్ డైరెక్ట్ చేసేద్దాము. ఎవరికి నమ్మకం లేదు, నా వైఫ్కి నా మదర్కి తప్ప ఇంకెవరికి నమ్మకం లేదు. మా మదర్ ప్లేస్ అంతా ఎంఎస్ కూడా నాకు డబ్బు ఇచ్చారు. సో అలాగే ఆ పిక్చర్ గుద్దింది, తమిళ్లో డైరెక్టర్ అయిపోయాను. ఆ సినిమాకి స్క్రీన్ ప్లే నేను రాశాను, ఫైట్ కంపోజ్ చేశాను, ఎడిటింగ్ చేశాను. ఆర్ట్ కూడా తెలియకపోయినా నేను కూర్చొని రాసుకొని, బికాస్ మినిమంలో మ్యాక్సిమం చూపించాలి లైఫ్లో. డబ్బు ఇంతే ఉంది, పిక్చర్ హిట్ కొట్టాలి, ఇది నా పొజిషన్. అదే అలాగైపోయింది. దెన్ డైరెక్టర్ అని చెప్పేశారు, అరే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అన్నారు. ఒక ఏరియా పోలేదు, నేనే రిలీజ్ చేశాను, డిస్ట్రిబ్యూటర్ అన్నారు. అందులో డబ్బు వచ్చింది సార్. 89లో 5 lakhs నాకు ప్రాఫిట్. 89లో 5 lakhs అంటే పెద్ద విషయం సార్. సో డిస్ట్రిబ్యూటర్ అయిపోయాను సార్. అలా అయిపోయాను. తర్వాత జెంట్లమెన్ అనే సినిమా అడిగారు, చేయను అన్నాను, కోపం నాకు,
ఇండస్ట్రీ మీద. నాకెవరు హెల్ప్ చేయాలి, నేను ఎందుకు చేయాలి, వద్దు, నేను ఐఎమ్ హ్యాపీ బీయింగ్ అలోన్ అని. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్, సార్ ఒక్కసారి వినండి, ఆయన న్యూ ఫేస్ అప్పుడు, ఒకసారి కథ వినండి, వద్దని చెప్తే మీరు చేయొద్దు అన్నారు. సరే కథ విని వద్దని చెప్దాము అని కథ వింటే ఇంత బాగుంది కదా, దీన్ని ఎలా రా వద్దని చెప్పేది, వద్దంటే ఎవరు నాకు కొడతారు అని చెప్పి ఆ సినిమా ఒప్పుకున్నాను సార్. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆ సినిమా కూడా. చూస్తే స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చేశారు. సో బెస్ట్ యాక్టర్ అవార్డు అయిపోయాను. ఎక్కడ పోలీస్ అవ్వాలనుకున్నాను, ఇక్కడ చూడండి బెస్ట్ యాక్టర్, ఇది ఇలా వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. మీలాంటి వాళ్ళంతా చూస్తుంటారు కదా, ఏంట్రాయుడు వీడిని మేము వీడిని ఏదో అన్నాము, గొప్ప యాక్టర్ ఏదన్నావు, ఇలా ఏం చేస్తాడు ఆ భయం. ఒక్కొక్కసారి ఊరికే ఇంట్లో కూర్చొని మగ్గులో కాఫీ తాగాల, ఎక్సర్సైజ్ వద్దు ఏం వద్దు అని అనిపించేది. లే అని నన్ను నేనే తోసుకునేవాడిని బయటికి, జిమ్కి, జనం చూస్తున్నారు అని. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఇంత ఒకటి షోల్డర్ మీద పడి, దట్ బికేమ్ ఏ వెరీ నైస్, ఇది ఒక బరువే బాగుండింది నాకు. సో దిస్ ఈజ్ హౌ మై, మీరు అడిగిన క్వశ్చన్ ఇంత ఉంది ఆన్సర్. సో జర్నీ అనేది అంత 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 పోతుంది. అండ్ ప్రతిదీ వచ్చి ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్, ఇప్పుడు నేను కథ రాశాను, ఆయన సరిగ్గా కరెక్ట్గా చెప్పారు, మనలో అది ఉంటేనే ఆ రిఫ్లెక్షన్నే కథగా మారుతుంది. ఏ రైటర్కైనా, ఈయన రాసినా, ఎవరు రాసినా, ఏ డైరెక్టర్ అయినా సరే, లేదు నేను బయట తీసుకొని చేశాను అంటే నో, ఆన్లైన్ తీసుకోవచ్చు, బట్ వెన్ ఈజ్ మేకింగ్ ఇట్ అతని హార్ట్లో ఉండేది 100% రిఫ్లెక్ట్ అవుతుంది అందులో. సో అలాగా ఈరోజు ఈ సినిమాని నా కర్తవ్యం నేను చేశానని నాకు తృప్తి ఉంది. ఆర్థికంగా సినిమా నాకు హెల్ప్ అవుతుంది అనేది మాట సపరేట్ పెట్టుకున్నా, ఐఎమ్ హ్యాపీ విత్ ద అవుట్కమ్ ఆఫ్ ద పిక్చర్. అండ్ చూసిన వాళ్ళంతా బాగా ఇచ్చేస్తున్నారు. అండ్ నేను టు స్టార్ట్ విత్ నా డాటర్ని ఇంట్రొడ్యూస్ చేయాలని సినిమా చేశాను. ఈరోజు అందరూ అంత పొగుడుతున్నారు, మీ డాటర్ ఎంత బాగా యాక్ట్ చేసింది, ఏమి ఇది అని ఇంత చెప్పేటప్పుడు నేను పాస్ అయిపోయాను సార్. నేను పాస్ అయిపోయాను. సో వాట్ ఐ వాంటెడ్ ఐ హావ్ డన్. అది రెండో పాయింట్ ఏంటంటే, యాజ్ ఎ టోటాలిటీ ఫర్ ద పిక్చర్, యాజ్ ఎ డైరెక్టర్ కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి అందులో కూడా జనానికి నచ్చింది. అలాగని ఏదో చాలా గొప్ప సినిమా తీశాను నేను చెప్పట్లేదు, బట్ మేమేమనుకున్నామో అది కరెక్ట్గా నేను ప్రజెంట్ చేశానని ఒక నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈరోజు జనం దాన్ని చెప్తున్నారు. అండ్ అగైన్ మన హీరోని కూడా ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మన ఉపేంద్ర గారి అన్న కొడుకు. సో ఈ హ్యాస్ గాట్ ఈజ్ లెగసీ టు ఫాలో. ఆయన పెద్ద గొప్ప డైరెక్టర్, యాక్టర్ ఉపేంద్ర గారు. సో ఈయన కూడా బాగా, హీఈస్ లైక్ వెరీ వెల్ ట్రైన్డ్ బాయ్. అండ్ చాలా టైం పంక్చువల్, అదంతా చాలా పంక్చువల్గా నేర్చుకోవటం. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో తెలుగే రాదు, ఇప్పుడు తెలుగు మాట్లాడేస్తున్నాడు. నాదే ఏదో వర్డ్ కరెక్ట్ చేయడానికి వచ్చాడు మొన్న. సో వాళ్ళిద్దరూ ఒక కాంపిటేటివ్గా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. నువ్వా నేనా అనేలాగా ఒక హెల్దీ కాంపిటీషన్గా చేశారు. సో అది మనకి స్క్రీన్లో కనపడుతుంది. అండ్ మన ఆర్టిస్ట్కి యాజ్ ఎ డైరెక్టర్ నేను థ్యాంక్ చేయాలి. ఎందుకంటే ఎంత మంచి సీన్ నేను తీసినా దాన్ని కరెక్ట్గా వాళ్ళు చేయకపోతే, ఇప్పుడు గుర్రాన్ని తీసుకెళ్ళి నీళ్ళ ముందు నీళ్ళు పెట్టవచ్చు, తాగించలేము మనం కదా సార్, ఎంత నొక్కినా ఇలాగే చూస్తుంది గుర్రం. సో అలా కాకుండా మనకి మంచి మంచి యాక్టర్స్, ప్రకాష్ రాజ్ యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు, బట్ స్టిల్ ఆయన క్యారెక్టర్ కూడా ఏదైనా యాజ్ అ డైరెక్టర్ నేను కొంచెం డిఫరెంట్గా చూపిద్దామని ట్రై చేశాను. అండ్ మన సత్యరాజ్ గారు ఫెంటాస్టిక్ యాక్టర్. సో ఆయన యాక్ట్ చేసేటప్పుడు తెలియదు, స్క్రీన్లో చూస్తేనే తెలుస్తుంది. సో ఆయన కూడా వెరీ వెరీ పంక్చువల్. సత్యరాజ్ ఈజ్ అ బెస్ట్ నంబర్ 1 పంక్చువాలిటీ. టైం అంటే ఆ టైము, డేట్ అంటే ఆ డేటు, అడ్జస్ట్మెంట్స్ అంటే అడ్జస్ట్మెంట్స్. ఆ పాత స్కూలు
సో సత్యరాజు గారు అండ్ కోవై సరళ గారు, షీ హెస్ డన్ వండర్ఫుల్ జాబ్. వాళ్ళంతా వర్సటైల్ యాక్ట్రెసెస్. అండ్ మన బిత్రి సత్తి, ఆయన కూడా ఈజ్ మై డార్లింగ్. బిత్రి సత్తి వెరీ స్వీట్ ఫెలో, వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. సో ఇలాగ ఐ హ్యావ్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ యాక్టర్స్. చరణ్ అని, చరణ్, సిరి, వాళ్ళంతా కూడా మంచి రోల్స్ చేశారు ఈ సినిమాలో. అండ్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అగైన్ మై కమిటెడ్ సెట్ ఆఫ్ టెక్నీషియన్స్. మెయిన్ ఇద్దరు పిల్లర్సే ఇక్కడ ఉన్నారు. మెయిన్ ఇద్దరు అంటే మూడు కెమెరామెన్, ఆయన రాలేదు. సో కెమెరామెన్, మై మ్యూజిక్ డైరెక్టర్, మై డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారు. ఆయన చూస్తే యంగ్గా కనపడతాడు, బట్ ఎంత లోపల ఆయనకి ఆ మెచ్యూరిటీ ఉందంటే. ఇంకొక సీన్ సార్, ఈరోజు చెప్పను సార్, మీకు చెప్తాను, నేను కలిసి చెప్తాను. ఆ సీన్లో డైలాగ్, ఇందులో ఒక సీన్ ఉండింది, తీయలేకపోయాను, నాకు ఏడుపు, తీశాను బట్ పెట్టలేకపోతున్నాను. అది హిందూ ముస్లిం గురించి ఒక సీన్ రాశాడు సార్. అది నేనే చెప్పాను. అఫ్కోర్స్ ప్రతి సీను కన్సీవ్ చేసి చెప్పేది, సార్ ఇది కాదు సార్, నాకు ఇలా కావాలి, ఇలా కావాలి, ఇది కావాలి. డైలాగ్ కూడా ఏ మోడల్ మీ దీంట్లో కావాలని నేను ఆయనకి చెప్పేస్తాను నేను, బికాస్ చెప్తాను కదా. బట్ అందులో హిందూ ముస్లిమ్స్ గురించి ఒక మాట రాశాడు సార్, ఇంతవరకు ఎవరు రాయలేదు. అది ఏంటిని తర్వాత చెప్తాను, చెప్తే ఇప్పుడు పోతుంది. అది అంత బాగా రాశారు. సో ఈజ్ అ వండర్ఫుల్ డైలాగ్ రైటర్. అండ్ మ్యూజిక్ మనందరికీ తెలిసి, ఇప్పుడు నేను ఎంత మంచి కథ రాసుకొని దాన్ని ప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క విషయం వచ్చి నేను డైలాగ్లో చెప్పాల్సి వస్తుంది, కొన్ని విషయం వచ్చి మ్యూజిక్లో చెప్పాల్సి వస్తుంది. సో నా కథని చెప్పడానికి వీళ్ళిద్దరూ చాలా వచ్చి హెల్ప్ అయ్యారు. నోరు తెరిచి మాట్లాడి నా కథ చెప్పాలన్నప్పుడు ఈయనున్నాడు, సైలెంట్గా ఉండి నా మ్యూజిక్లో ఇది కన్వే చేయాలన్నప్పుడు ఆయన ఉన్నాడు. సో నాతో పాటు కథ చెప్పిన వాళ్ళు వీళ్ళిద్దరు. సో ఐ థ్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఇంతకుముందు కూడా నేను బయట చెప్పాను, ఒక్కొక్క సినిమాకి సార్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒక 10 మంది ఉంటారు సార్. నాకు అసోసియేట్ ఒకడే, మేమిద్దరే సినిమా. ఎప్పుడో ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టర్ అప్పుడప్పుడు వచ్చేవారు, నాకు సెట్ అయ్యేది కాదు, థ్యాంక్స్ అని చెప్పేసి ఉంటాడు. బికాస్ వీ నీడ్ కమిటెడ్ పీపుల్ వర్క్ చేయడానికి. నేను కొంచెం 9 to 6 వచ్చి ఐఎమ్ స్ట్రిక్ట్ మై సెల్ఫ్ యాజ్ ఎ టెక్నీషియన్. ఆ తర్వాత ఓకే, ఏం పార్టీ చేస్తారా రండి, అందరూ కలిసి చేద్దాం, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో అలా ఉన్నప్పుడు సెట్ అవ్వదు నాకు కొంచెం. సో హీ వాజ్ విత్ మీ ఈ జర్నీలో. మనోడు ఆయన కూడా తొందరగా డైరెక్టర్ అయిపోతాడని అనుకుంటాను, తెలీదు. అయినప్పుడు నాకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వయ్యా, కమిట్ చేసేసుకో. సో ఇందులో మన ధృవ సర్జా, హీజ్ మై సిస్టర్ సన్. అయినా అక్కడ కన్నడలో అతను సూపర్ స్టారు. సో ఆయన క్యారెక్టర్ కూడా, ఆయన్ని సినిమాలో ఒక బుల్లెట్ లాంటి ఒక క్యారెక్టర్ ఆయనతో ఇట్స్ నాట్ నార్మల్గా ఇది చేయకూడదు. ఆయనకుండే ఇమేజ్కి తగినట్టుగా కరెక్ట్గా ఉండాలి అని చెప్పి దాన్ని కూడా ఆలోచించి ఈ కథలో ఎలా బ్లెండ్ చేసేది అని తీసుకొచ్చి ఆయన క్యారెక్టర్ పెట్టాను. సో ఇక్కడ మాత్రమే కాకుండా ఈవెన్ కన్నడంలో కూడా ద సేమ్ కైండ్ ఆఫ్ రివ్యూస్, ద పీపుల్ లవ్ అంతా నాకు దొరికింది. అండ్ అదే సార్, థ్యాంక్ యూ సార్. వేరే ఇంకేం చెప్పేది, ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. అండ్ మై డిజిటల్ టీమ్ ఉన్నారు, అజయ్ సర్కిల్, అండ్ మై పిఆర్ సాయి సతీష్, వీళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ నేనేం చేసినా వాళ్ళే డిజిటలీ దాన్ని ఎలా ప్రమోట్ చేసేది, ఇదంతా చేసేది. సో ఎవరైనా వచ్చి ఇది నాకు చాలామంది ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది, నేను ఈ సినిమా హిట్ ఇచ్చానయ్యా, నేను 4 సినిమాలు హిట్ ఇచ్చాను. అరే నేను ఎవరైనా, అది డైరెక్టర్ అయినా సరే సార్, యాక్టర్స్ అయినా సరే, ఎవరైనా వచ్చి ఒక ఇండివిజువల్ నేను హిట్ ఇచ్చానయ్యా అంటే నాకు అలాగే చూడబుద్ధి వస్తుంది, నువ్వా అని. బికాజ్ ఒక స్టేజ్ మీద ఇంతమంది ఉంటారు, డైలాగ్ రైటర్స్,
యూనో మ్యూజిషియన్స్, యాక్టర్స్, ఎంతమంది టెక్నీషియన్స్, వర్కర్స్, ఒక్కడ లేకపోయినా ఒక రోజుకి మేము అంత రెడీగా పెట్టుకుంటాము. ఇదే ఇక్కడ అదే పాస్పోర్ట్ ఎక్కడ తీసుకొచ్చేవారంటే లేదు పాస్పోర్ట్. ఎందుకంటే ఆ కుర్రోడు ఈరోజు వాడికి ఎక్కడో వెళ్ళిపోయాడంట. వాడి ఇంటికి వెళ్ళి ఒక చిన్న విషయం కూడా మనకి ఎంత అవసరం. సో ఇట్స్ ఎ టీమ్ వర్క్. సో మా టీం అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ ఐ హ్యావ్ డన్ మై లెవెల్ బెస్ట్ ఈ సినిమాకి. దయచేసి ఆడియన్స్ చూడండి, చూసిన వాళ్ళకి నా కృతజ్ఞతలు, చూడని వాళ్ళకి చూడండి. నాగేంద్ర కుమార్ గారు చాలా గొప్ప మాట ఒకటి చెప్పారు. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. చాలా గొప్ప మాట చెప్పారు. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేశారు. అది కాదు, అది కాదు. దయచేసి అంటే ఒక్కటి, మై ఇంటెన్షన్ వాజ్ వెరీ వెరీ ప్యూర్. ఇక్కడ ఈ ఫేక్ డ్రామా సినిమాలో ఉండదు, ఫేక్ పీపుల్ ఇక్కడ ఉండరు, ఫేక్ సిచ్యుయేషన్ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద హార్ట్. మనకు రోజు జరిగేది, మనం రోజు చూసే సన్నివేశాలే. సో మనం ఎంత ఇది ఒక ఆనెస్ట్ ఎఫర్ట్ పెట్టాలో అంత ఆనెస్ట్ ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా తీశాను. దయచేసి సినిమా చూడండి, మీకు నచ్చుతుంది అన్న నమ్మకం నాకు ఉంది. అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు శివరాత్రి, మహాశివరాత్రి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ విత్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ ముందు విష్ చేసేస్తాను. లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ హ్యాపీస్, హెల్త్, వెల్త్, ఫార్చ్యూన్ అండ్ ప్రాస్పెరిటీ ముందు చెప్పనివ్వండి. తర్వాత షోస్ కూడా అన్నీ ఫుల్ అవుతున్నాయని చెప్తున్నారు. థియేటర్స్లో షోస్ కూడా అన్నీ ఫుల్ అవుతున్నాయి. సో అందరికీ చాలా నా నమస్కారం, ధన్యవాదాలు. గాడ్ బ్లెస్. జై హింద్. థ్యాంక్ యూ సార్.